ఈరోజు ఉదయం 2:30-3 గంటలకి మా అత్తగారు ఇక లేరు అన్న వార్త వచ్చిన తర్వాత అరవింద్ గారేమో బెంగళూరు వెళ్ళారు. నేను ఒక్కడిని ముందు వెళ్ళినవాడిని. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడ నో మోర్. ఆ సమయంలో గోపి గారు మనం అనుకున్న ఈ ఆర్గాన్ డొనేషన్ గురించి నాకు గుర్తుకొచ్చింది. నా సెల్ ఫోన్ గుర్తుకొచ్చిన తర్వాత అంత మిడ్ నైట్ అంటే 2:00, 2:30 ఆ ప్రాంతంలో బ్లడ్ బ్యాంక్ ఫోన్ చేసి స్వామినాయుడిని నిద్రలేపి మా బ్లడ్ బ్యాంక్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఎవరైనా టెక్నీషియన్స్ ఉంటారా, నేను ఆవిడ కానీ ఆ ఐ డొనేషన్కి నేను మిగతా ప్రిపేర్ చేస్తాను అంటే, సార్ ఈజీ చేసి సార్ వాళ్ళు రెడీగా ఉంటారు, స్టాండ్ బై 24/7 అంటే వాళ్ళని తీసుకురా ముందని చెప్పేసి అరవింద్కి ఫోన్ చేసిన. అరవింద్కి తెలిసి ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు. అరవింద్లు ఇవ్వాలనుకుంటున్నాను. నాకు అత్తమ్మ గారికి మా అమ్మగారికి మధ్య ఒకసారి ఒక కాన్వర్జేషన్ జరిగినప్పుడు మీరు ఇస్తారా అని అడిగాను. అన్నప్పుడు బాబు కాలి బూడిదైపోతాం కదా, అయిపోయి దానికి చచ్చిపోయి ఉంచుకుని ఏం చేస్తాం, అలాగే బాబు నీ ఇష్టం అన్నారు. ఎక్కడ ప్లెడ్జ్ ఫామ్స్ మీద సంతకాలు పెట్టలేదు కానీ ఆ మాట నాకు ప్లెడ్జ్ లాగా అనిపించింది. ఏం చేయమంటారు అరవింద్ అడిగితే ప్లీజ్ గో హెడ్. సో ఎర్లీ మార్నింగ్ అది తీసి నేను హాస్పిటల్కి వెంటనే పంపించాను. దానికి సాక్షివే ఇది. సో ఇది చెప్పడమే కాదు, ఆచరించడానికి కానీ మనం ఇలాంటి విషయాల్లో ప్రతి ఒక్కళ్ళు ఒక బాధ్యతగా, మనం తర్వాత ఇవ్వడం పక్కన పెట్టినా ఇచ్చేవాళ్ళు దాతలు ప్రతి ఒక్కళ్ళని మనం మోటివేట్ చేసే విధంగా ఉండగలిగితే, ఇప్పుడు ఎంతో కొరత ఉంది. అంటే మనకి ఒక మనిషి చనిపోతే, బ్రెయిన్ డెడ్ అయితే, వాళ్ళ బంధువులు అంగీకరిస్తే ఆ మనిషి కాటికి వెళ్ళటానికి ముందే, శ్మశానానికి వెళ్ళటానికి ముందే ఒక వ్యక్తి ఎనమండుగురిని ప్రాణం పోసి కాపాడగలడు. అంటే అది హార్ట్ అవనివ్వండి, లంగ్స్ అవనివ్వండి, లివర్ అవనివ్వండి, ప్యాంక్రియాస్ అవనివ్వండి, కిడ్నీస్ అవనివ్వండి, ఇంటెస్టైన్ అవనివ్వండి, ఇలాగా 7-8 రకాలు. అంటే చిన్న అవయవాలైనటువంటి క్రూషియల్ లిగమెంట్ కానివ్వండి, కార్నియా కానివ్వండి, ఇవన్నీ కూడా ఇవ్వచ్చు. అంటే భగవంతుడు మనకి ఒక ఇది దేవుడు అని, ఆ దేవుడు అంటాడు నువ్వు కూడా దేవుళ్ళ ఉండొచ్చు. అంటే ఎలా కుదురుతుందంటే, ఇంతమందిగా నువ్వు ప్రాణం పోసి బతికించావు అనుకో, ఆ కుటుంబ సభ్యులకి నన్ను పూజించరు, వాళ్ళ బంధువుని బతికించినటువంటి నిన్ను దేవుడిగా పూజిస్తారు, అవకాశం నువ్వు తీసుకో అని చెప్తున్నాను.